హాయ్ ఎవ్రీవన్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్లోకి తిరిగి స్వాగతం. ఈరోజు మళ్ళీ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని అనాలసిస్ చేద్దాం. దానితో పాటు నిన్న మనం డిస్కషన్ చేసినాయి అసలు మార్కెట్లో మన ప్రిడిక్షన్ అనేది వర్కౌట్ అయిందా కాలేదా అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నేను క్లియర్గా చెప్పాను, మార్కెట్ అనేది రెసిస్టెన్స్కి దగ్గరగా ఉంది. సో రెసిస్టెన్స్ పైన మార్కెట్ అనేది సస్టైన్ అయితేనే మంచి గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ చూపిస్తేనే బై చేయాలని చెప్పాను. సో మార్కెట్లో బయింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా కనబడింది. పర్ఫెక్ట్గానే మార్కెట్స్ పైకి వెళ్ళాయి, బట్ తర్వాత సైడ్ వేస్ వచ్చాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ ఫాల్ అయింది. నేను కూడా ఫాల్ అయినప్పుడు షాక్ అయ్యాను, అసలు వాట్ ఈజ్ హ్యాపెన్ అని. బట్ కాకపోతే మహారాష్ట్ర సీఎం అనౌన్స్మెంట్ అనేది కొంచెం మార్కెట్ని వొలటాలిటీలోకి తీసుకెళ్ళింది. మార్కెట్ కొంచెం షేక్ అయింది, బట్ మళ్ళీ ఆ తర్వాత రికవర్ అయింది. ఇట్ ఈస్ గుడ్. బట్ మార్కెట్లో మన ప్రిడిక్షన్ వర్కౌట్ అయిందా కాలేదా అనేది కొంచెం చూసుకుంటే, బట్ క్లియర్గా చెప్తున్నాను, ప్రీ మార్కెట్ అనాలసిస్ అనేది ప్యూర్లీ ఫర్ టెక్నికల్ అండ్ సైకాలజీ బేసిస్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ టెక్నికల్ అనాలసిస్లోనే మార్కెట్ యొక్క మూమెంటంని మేము ప్రిడిక్ట్ చేసి చెప్తాను. సో మీరు అది రియల్ టైంలో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇట్ ఈస్ మార్కెట్ కండిషన్స్ పట్టుకొని. నేను ఇప్పుడు మార్కెట్ అనేది రెసిస్టెన్స్, నేను చెప్పినట్టుగానే రెసిస్టెన్స్ కిందికి రాగానే క్లియర్గా మార్కెట్ ఓపెనింగ్కి రీచ్ అయింది, నా ప్రిడిక్షన్ వర్కౌట్ అయింది అని నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ కాకపోతే ఒకటి క్లారిటీ ఏంటిదంటే, మార్కెట్ ఒక లెవెల్ నుంచి ఫాల్ చూపిస్తే, ఒక లెవెల్ నుంచి మార్కెట్ పడడం అనేది చూపిస్తే ఎక్కడి వరకు పడగలుగుతుంది అనేది కొంచెం యాజ్ ఏ అనాలసిస్ట్గా అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నాకు తెలుసు కాబట్టి నేను ఆ లెవెల్ని ప్రిడిక్ట్ చేసుకున్నాను. అంతే తప్పించి దాని గురించి ఏం డిస్కషన్ చేయాలనుకోవట్లేదు. బట్ కాకపోతే నేను ఇవాళ నిఫ్టీని అంత ఎఫెక్టివ్గా చూడలేదు, బ్యాంక్ నిఫ్టీని మాత్రం కొంచెం చూశాను. మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, నిన్న మనం వీడియో చేస్తున్నప్పుడు మనం క్లియర్గా డిస్కషన్ చేయలేదు. అండ్ అంటే నేను ఆ పర్టికులర్ టైంలో మార్కెట్ హెడ్లైన్స్ కొంచెం నేను సరిగ్గా చూసుకోలేదు. అండ్ కొంచెం నేను కూడా టెక్నికల్గానే మూవ్ అయ్యాను. ఆ తర్వాత క్లాస్ చెప్పేసి నేను వీడియో చేసేసరికి నాకు కొంచెం నేను చూసుకోలేదు. అండ్ నిన్న బ్యాంకింగ్ సెక్టార్లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కొన్ని చేంజెస్, 5 ఆబ్జెక్టివ్స్ మీద బిల్స్ని పాస్ చేసింది. అందులో ఒకటి రెండు మంచి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్కి. సో అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ అనేది వల్ల అన్ప్రిడిక్టబుల్గా హై వోల్టాలిటీని అప్సైడ్ చూపించింది. సో ఆ విషయం నాకు తెలుసు. మీరు ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు, మన తెలుగులో క్లియర్గా ఒక 5 పాయింట్స్ రిలేటెడ్గా ఇచ్చారు. అందులో కొంచెం ఏంటిదంటే నేను అది పెట్టుకోలేదు. ఫోర్త్ పాయింట్ ఏదో, థర్డ్ పాయింట్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే సంథింగ్ ఏదో ఏంటి వాళ్ళ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసేటి ఉంటే దాన్ని ఎవ్రీ 15 డేస్కి కొంచెం చేంజ్ చేశారు. అండ్ వీక్లీ అనుకుంటాను, అది సంథింగ్ డిఫరెంట్గా ఉంది, కొంచెం కరెక్ట్గా లేదు. సో అలాంటి కొన్ని ఏంటి అంటే బ్యాంకింగ్ సెక్టార్లో కొంచెం అడ్వాంటేజ్ని క్రియేట్ చేసేటివి, అండ్ బ్యాంక్స్ కూడా కొంచెం అవి అడ్వాంటేజ్ అవుతాయి. అలానే నామినీ రిలేటెడ్గా కొన్ని చేంజెస్ అనేవి కొంచెం బెటర్గా అనిపించాయి ఏంటి బ్యాంకింగ్ సెక్టార్లో. సో అది కొంచెం మార్కెట్లో బూస్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనిపించింది. సో ఆ బేసిస్లో కూడా నేను మార్కెట్ని అలా మార్కెట్కి అలా రెసిస్టెన్స్ పైన ఉండి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మార్కెట్ పైన ఉండని బై చేస్తానని చెప్పినట్టుగానే మార్కెట్ అనేది క్లియర్గా మనకి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫార్మేషన్ చూపించింది. కొంచెం క్లియర్గా ఫస్ట్ 15 మినిట్స్ హై బ్రేక్ అవ్వగానే పర్ఫెక్ట్ బయింగ్ అప్ టు రెసిస్టెన్స్, నో ఇష్యూ. అందులో ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది అప్ టు 11 వరకు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మార్కెట్ మన ప్రిడిక్షన్కి తగ్గట్టుగానే ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం క్లియర్గా చెప్పాను, రెసిస్టెన్స్ కిందికి ఉంటేనే నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ నెగిటివ్ డైరెక్షన్. అంటే నాకు ఒక స్టాప్ లాస్ కూడా పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది ఆ క్యాండిల్లోనే. అందరికీ తెలుసు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది, లోస్ ఆర్ హైసే. సో లోస్లో పెట్టుకుంటారు కాబట్టి నేను కూడా నా లోని స్టాప్ లాస్గా పెట్టుకొని ఐ క్యాన్ ట్రేడ్. అందులో నా టెక్నికల్ ఆబ్జెక్టివ్ అనేది 100% సక్సెస్ఫుల్గా వర్క్ అయ్యింది. బట్ ఇప్పుడు వాట్ అబౌట్ టుమారో ఈజ్ వీక్లీ ఎక్స్పైరీ. One is weekly expiry, and day after tomorrow is big volatility day with RBI MPC decisions. సో మనకి ఈ రెండు కూడా రేపు నియర్గా ఉన్నాయి. సో మార్కెట్లో ఒకటి క్లియర్గా కనబడింది ఏంటి అంటే, నిఫ్టీని చూసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్లాట్ క్లోజింగ్,
సో ఇది మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే మార్కెట్ కొంచెం సైడ్ వేస్ మూమెంటంని క్రియేట్ చేసింది అనేది క్లియర్గా కనబడుతుంది. అండ్ రేంజ్ బాండ్ కండిషన్ కూడా క్లియర్గా ఉంది. మార్కెట్ మంచి రేంజ్ కూడా రిప్రజెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది హై అండ్ లో. సో నేను క్లియర్గా రేపు మార్కెట్ని రేంజ్ బాండ్ కండిషన్లో చూసుకొని ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. యూటిలైజేషన్ ఈస్ క్లియర్లీ లో వోల్టాలిటీ రేపు. ఇట్ ఈస్ ఎక్స్పైరీ మ్యాక్సిమం, బట్ హై వోల్టాలిటీ కన్నా లో వోల్టాలిటీ ఉంటేనే క్లారిటీగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతుంది. రిటైలర్స్ కన్నా అది మీరు కొంచెం బాగా గుర్తుంచుకోవాలి. హై వోల్టాలిటీ ఉంటే రిటైలర్స్కి హెల్ప్ అవుతాయి, బయ్యర్స్కి హెల్ప్ అయితే. లో వోల్టాలిటీ ఉంటే సెల్లర్స్కి హెల్ప్ అవుతుంది. సో షార్టర్స్ రేపు మార్కెట్లో ఆప్షన్ సెల్లర్స్కి పండగ నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది కనబడుతుంది. అది క్లియర్గా లో వోల్టాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 400 నుంచి 450 వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో షార్ట్ టైం అప్ ఆర్ హై టు లో, ఒక లో వోల్టాలిటీ అయితే ఉంటుంది. నేను గేమ్ అయితే మాత్రం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో చూడాలనుకుంటున్నాను. ఈ లెవెల్స్ని దాటి మార్కెట్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు 100%. నిఫ్టీకి మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ లెవెల్స్ని దాటి నేను మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్తుంది, మార్కెట్ ఇంకా ఫాల్ అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. క్లియర్గా ఈ లెవెల్స్ మార్కెట్లో మనకి పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతాయి. మీరు వేరే ఏ లెవెల్స్ని ట్రేడ్ ఎందుకు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా మార్కెట్ రేపు ఈ రేంజ్ బౌండ్ కండిషన్లోనే ఉంటుంది. టుమారో మ్యాక్సిమం మార్కెట్ అనేది రెసిస్టెన్స్కి దగ్గరగానే క్లోజింగ్ ఇస్తుంది. 100% ప్రిడిక్టబుల్. ఎందుకంటే ఫ్రైడే ఈస్ హై వోల్టాలిటీ డే విత్ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్. సో కంపల్సరీ మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్ మూమెంటంని రిప్రజెంట్ చేస్తున్నట్టుగానే క్లోజింగ్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్లో వొలటాలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే మార్కెట్ 100% అప్ సైడ్ కూడా ఈ రెసిస్టెన్స్కి పైకి కూడా క్లోజింగ్ అవర్స్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ వొలటాలిటీ అనేది క్లోజింగ్ అవర్స్లో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం మీరు దాన్ని ఆ ఫ్లోని కంటిన్యూ కావడానికి ట్రై చేయండి. రేపు ఒకటి బాగా గుర్తుంచుకొని రీటైల్ ట్రేడర్స్కి ఒక హెల్ప్ అయ్యే విషయం, క్లారిటీగా ఫ్లో అనేది ఆఫ్టర్ 1:30 నుంచి స్టార్ట్ అయ్యి ఆర్ 2 తర్వాత స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటే ఆ ఫ్లోలో మీరు ఉండడానికి ట్రై చేయండి. ఆ ఫ్లో బాగా మూమెంటంని ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్ సైడ్కి అయితేనే క్లియర్గా చెప్తున్నాను. డౌన్ సైడ్కి అయితే కొంచెం కన్సిడర్ చేయకండి. అప్ సైడ్కి వోల్టాలిటీ అనేది ఈవినింగ్ అవర్స్లో నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫామ్ అయితే దాన్ని మీరు ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత బెనిఫిట్. ఒకటి క్లియర్గా చూసుకోండి, మంచి మూమెంటం అనేది ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫ్రైడే అనౌన్స్మెంట్ డే కాబట్టి అనౌన్స్మెంట్ డేకి బిఫోరే వోల్టాలిటీ క్రియేట్ చేస్తే ఆ డే అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఏంటంటే ఆఫ్టర్ అనౌన్స్మెంట్ అందరికీ అంత ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గడం కూడా ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సమ్టైమ్స్ మీరు చూసుకోవచ్చు, అది అలాంటివి కూడా జరిగాయి. సో నేను ఈవినింగ్ అవర్స్ వోల్టాలిటీ ఒకవేళ క్రియేట్ అయితే మాత్రం యూటిలైజ్ చేసుకుంటాను, లేదంటే లేదు. ఒకటి క్లియర్. అండ్ ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీకి వస్తే మాత్రం మార్కెట్ మంచి వోల్టాలిటీని క్రియేట్ చేసింది, పర్ఫెక్ట్గా పైకి వచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్ ఈస్ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి విసై. ఫార్ 53,780 రూపీస్ దగ్గర అలా ఉంది. బట్ మార్కెట్ రేపు అక్కడికి వెళ్తుందా, కొంచెం లో వోల్టాలిటీని పర్ఫామ్ చేస్తుందా అనేది మనం కొంచెం చూసుకోవాలి. అండ్ క్లియర్గా చూసుకుంటే మార్కెట్ మార్నింగ్ అవర్స్లో ఒకవేళ షార్ట్ సెల్లింగ్ ఏర్పడితే మాత్రం యూ హవ్ టు వెయిట్ అంటిల్ 1:30. ఒకటి క్లియర్గా రేపు మాత్రం నేను బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అండ్ నిఫ్టీలో మాత్రం కొంచెం మార్నింగ్ అవర్స్లో పొజిషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్. మార్నింగ్ అవర్స్లో ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ పొజిషన్. Technically, it is not impossible to utilize. Risk is there, so I have to wait for first 15 minutes or first half an hour. Definitely, I am going to wait. If it is
మార్కెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్, ఇఫ్ ఇట్ ఈస్ షార్టింగ్ అనేది ఒకవేళ క్రియేట్ అయితే మార్కెట్లో, ఇమీడియట్గా నేను మార్కెట్ని రికవరీ కోసం ట్రై చేస్తాను. రికవరీ కోసం చూసుకుంటూ రికవరీ అనేది జరిగితే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి హెల్ప్ రెడీగా అవుతాను. అదర్వైజ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఎనీ రిస్క్. ఒకటి క్లియర్. సో మార్కెట్లో రిస్క్ అనేది ఎందుకు అని అంటే ఫ్లో ఈజ్ చూడవచ్చు. రెగ్యులర్ ఫ్లో అనేది మార్కెట్లో ఎప్పుడు ఉండదు. సో కొన్నిసార్లు మనకు అవకాశం రావాలి అంటే అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అవకాశం కావాలి అనుకున్నప్పుడు. సో నేను మార్కెట్‌లో రేపు షార్టింగ్ అనేది ఒకవేళ షార్ట్ సెల్లింగ్ అనేది జరిగితేనే నాకు అవకాశం ఏర్పడింది అని రికవరీని యుటిలైజ్ చేసుకోవడానికి ఆఫ్టర్ 12 తర్వాత కానియండి, ఆఫ్టర్ 1 తర్వాత కానియండి, ఫార్మేషన్‌ని బట్టి రికవరీ కోసం ట్రై చేస్తాను అప్ టు హై లెవెల్. అప్ టు హై లెవెల్. అదర్‌వైజ్ ఐఎమ్ నాట్ రెడీ టు ఇంట్రెస్ట్. ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఎనీథింగ్. If it is good, if it is make high volatility, anything it is happen, I am not ready to take. Why? Because it is sometimes అవాయిడింగ్ ట్రేడింగ్ ఆల్సో గుడ్. ఎందుకంటే బ్లైండ్ ట్రేడింగ్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఓకే, ఇఫ్ ఐ టేక్ ఇట్, ఐ హ్యావ్ స్టాప్ లాస్. ఐ హ్యావ్ స్టాప్ లాస్. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ గుడ్ ఎంట్రీ లెవెల్ విత్ టెక్నికల్ లెవెల్స్. క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకొని రేంజ్ బ్యాండ్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేందుకు నా దగ్గర అవకాశం ఏమి లేదు. ఉంటే ఒక నిఫ్టీలో ఉంది కావచ్చు, బట్ అదిని కూడా నేను సైడ్ వేస్లోనే కన్సిడర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫామ్ ఇవ్వాలనే, రేంజ్ బాండ్ ఇవ్వాలనే ఫామ్ అయినట్టుగా ట్రీట్ చేసుకొని నేను ఈ వోల్టాలిటీ అనేది క్రియేట్ కానివ్వండి అన్నట్టుగానే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లో వోల్టాలిటీ గేమ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో ఇక్కడ కూడా నేను ఒక టెక్నికల్ లెవెల్ ఫామ్ కావాలి అని అనుకుంటున్నాను. ఒక లెవెల్ అనేది కన్సిడర్ అయితేనే సో మార్కెట్లో మనకు వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షార్టింగ్. అది జరిగితే ఇట్ ఈస్ గుడ్. మై ప్రిడిక్షన్ ఆల్వేస్ వర్క్స్ అని అనుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, డోంట్ వరీ. మార్కెట్ అనేది క్లియర్గా ఏ లెవెల్స్ వరకు వెళ్ళగలుగుతుంది, మళ్ళీ కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో కన్సిడర్ అవుతున్నాయి. బట్ కాకపోతే ఇది ఇక్కడి వరకు వెళ్తుంది, రేపు ట్రేడ్ చేయండి అయితే నేను అసలు చెప్పను బాస్. మీరు చేయకుండా ఉండడం మీ ఇష్టం, చేస్తే మీ రిస్క్. ఎందుకంటే చెప్పలేము మార్కెట్. సో రిస్క్ అనేది ఒకవేళ ఇక్కడైతే నో ప్రాబ్లం. రెసిస్టెన్స్ ఎబో వెళ్తే సో మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్ బిలోకి రాకుండా ఉన్నంత వరకు ట్రై చేయొచ్చు. బట్ కాకపోతే అది కూడా జరగదు అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పట్లేదు. సో చూద్దాం. అవాయిడింగ్ గుడ్ సమ్ టైమ్స్, ఎంట్రీ ఈజ్ గుడ్ సమ్ టైమ్స్. నేను ఎంట్రీ ఇవ్వని చెప్పాను, ఇప్పుడు వద్దని చెప్తున్నాను. ఆఫ్టర్ షార్టింగ్ తర్వాత మార్కెట్ రికవరీలో ఎంట్రీ ఇవ్వండి. ఆఫ్టర్ 1 తర్వాతన 12:30 తర్వాతన 12:30 PM ఆర్ 1 PM తర్వాత మీరు మీ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. అది రికవరీ మార్కెట్కి హెల్ప్ అవుతుంది. అది పర్ఫెక్ట్గా జరిగితే ఆ వోల్టాలిటీలోనే ఉండండి. మ్యాక్సిమం మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. మార్కెట్స్ అనేటి మ్యాక్సిమం క్లోజింగ్ అనేది ఈ హై లెవెల్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది క్లియర్గా. సో నా ప్రిడిక్షన్ అనేది నేను క్లియర్గా చెప్పాను. అండ్ వన్ థింగ్, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో నా ప్రాఫిట్స్, నా లాసెస్ అనేది ఇట్ ఈస్ నేను ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఈ వీడియోస్ చేస్తున్నది కూడా నాకు ఏంటిది, నా యొక్క అనాలసిస్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నేను ఎంత నాలెడ్జ్తోనే ఉన్నాను అనేది తెలవనికి. అండ్ మార్కెట్లో నేను ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, వేరే ఏం బిజినెస్ చేయట్లేదు. అడ్వైజరీ సర్వీసెస్ లాంటి ఏం బిజినెసెస్ ఏం చేయట్లేదు. సో నన్ను టార్గెట్ చేయకండి. ఓకే, నా వ్యూస్ చూసేది చాలా తక్కువ. అందులో చూసిన వాళ్ళు కూడా కొంచెం టార్గెటెడ్గా క్వశ్చన్స్ అడిగితే నాకు నచ్చట్లేదు. సో నేను వ్యూస్ చేస్తున్నది ఏంటంటే, చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంచి అనాలిసిస్ లెవెల్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే నా ఇన్స్టిట్యూట్ అండ్ నేను ప్రమోట్ అవుతాను. సో అది కూడా నాకు హెల్ప్ అవుతుంది. నేను ట్రేడింగ్ని ఎప్పుడు బిజినెస్ లాగా చూసుకోలేదు, బట్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎప్పుడు నడిపాను. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ అనేది నలుగురికి షేర్ చేస్తేనే అది నాకు గ్రోత్ అవుతుంది. నా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టైం టు టైం నేను కూడా మార్కెట్లో రీసెర్చ్ చేసుకోవడానికి అండ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను లాస్ట్ 5 years నుంచి. మీరు ఇప్పుడు
ఏదో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రాన దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి లివింగ్ చేద్దామని అనుకుంటున్నానంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎస్, యూట్యూబ్ అనేది సమ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసము హెల్ప్ అవుతుంది, సమ్ ఎర్నింగ్ కోసం హెల్ప్ అవుతుంది. బట్ నాకు బిజినెస్ ప్రమోషన్స్ కోసం అని అనుకుంటున్నాను. వన్ థింగ్ ఐ హ్యావ్ టు డూ, ఎందుకంటే నేను కూడా బిజినెస్ చేయాలనుకున్నాను, తప్పేం లేదు. అది నాకు ఉన్న నాలెడ్జ్లో నాకు తెలిసిన ఫీల్డ్లో చేయడం నేను తప్పు అనుకోవట్లేదు. సో దాన్ని మీరు బాగా ఏంటిది నెగిటివ్గా తీసుకోకండి, నన్ను కొంచెం టార్గెట్ చేయకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే, నా ప్రిడిక్షన్స్ మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.